గర్భాశయ క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చని కాకినాడ గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాగమయ్యి, సెక్రటరీ డాక్టర్ ఏఎల్ సత్యవతిలు పేర్కొన్నారు. కాకినాడ కొండేపాలెం యూసీహెచ్సిలో కాకినాడ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని గర్భాశయ క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ గైనకాలజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాగమయ్య, సెక్రటరీ డాక్టర్ ఏఎల్ సత్యవతి ఆధ్వర్యంలో ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ అనురాగమయ్య, డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చునని అన్నారు. క్యాన్సర్ డే సందర్భంగా మహిళలకు పాపా స్మియర్ టెస్ట్ ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జరిగిన స్క్రీనింగ్ క్యాంపులో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలజ, డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ వనజ, డాక్టర్ కరుణ, డాక్టర్ హిమబిందు, డాక్టర్ పార్వతి, డాక్టర్ శ్యామల, డాక్టర్ రాహిత్య, యూపీహెచ్సి వైద్యురాలు డాక్టర్ అర్చన, వైద్య సిబ్బంది, సృజన, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం గర్భసంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అంటే గర్భసంచి క్యాన్సర్ ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ అది ముందుగానే మనం కనుక్కోవచ్చు. దాని ముందుగా వచ్చే చేంజెస్ వల్ల దాని కణాల్లో వచ్చే మార్పుల ద్వారా మనం ఆ కణాలని టెస్ట్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ ముందస్తు మార్పులను మనం కనుక్కోవచ్చు. సో ఇది పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ని త్వరగా కనుక్కోవచ్చు. దీనివల్ల మనం 100% క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ సందర్భంగా మనం ఈరోజు పాప్స్మియర్ టెస్ట్ చేస్తాం. సో ఇది 21 ఏళ్ళ నుంచి మొదలు పెడతాము, 65 ఏళ్ళ వరకు చేయొచ్చు. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. సో దీని సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము, వచ్చి అందరూ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. దాని సందర్భంగా కాకినాడ గైనిక్ సొసైటీ తరఫున ఈరోజు మేము ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ కోసం జనాలందరిలో తీసుకురావడం కోసం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అనేది ప్రతి 1,00,000 మందిలో ఒక 18 మంది దీంతో సఫర్ అవుతున్నారు అండ్ చనిపోతున్నారు. ఇది నివారించడానికి యాక్చువల్గా వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఆ వ్యాక్సిన్స్ చేసుకుంటే 100% ప్రొటెక్షన్ వస్తుంది. 9 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, మగపిల్లైనా ఆడపిల్లైనా అప్పటి నుంచి 45 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. జస్ట్ 2 ఇంజెక్షన్స్ అంతే. అండ్ అది ప్లస్ అది ఎర్లీగా టెస్ట్ చేయడానికి చిన్న బ్రష్తో చిన్న టెస్ట్ చేస్తాము, పాప్స్మియర్ అని. సో ఆ టెస్ట్ ద్వారా కూడా ఎర్లీగా తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో మా ధ్యేయం ఏంటంటే 2030 నాటికి అసలు గర్భాశయ క్యాన్సర్ ద్వారా ఎవరు చనిపోకూడదు, ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ధ్యేయంతో ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఈరోజు అన్ని చోట్ల ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ స్పెషల్గా పాప్స్మియర్ అంటే జనాలు భయపడుతున్నారు కాబట్టి పాప్స్మియర్ అంటే చాలా సులువుగా ఉంటుంది అని చెప్పి పాప్స్మియర్ క్యాంప్ ఫ్రీగా కండక్ట్ చేసి రిపోర్ట్స్ అది ఇచ్చి వాళ్ళకి అన్నీ చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ముందుగా నియంత్రించడానికి టీకాలు అనేవి ఉంటాయి. దాన్ని గార్డాసిల్ అంటాము. గార్డాసిల్ టీకాలు ఉంటాయి. అది 9 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఆడవారు అందరూ తీసుకోవచ్చు. 2 డోసులు 6 నెలల గ్యాప్లో ఉంటాయి. అవి వేయించుకుంటే ఈ క్యాన్సర్ని 100% మనం నియంత్రించవచ్చు. అలా కాకుండా ముందుగా నిర్ధారణ చేసి ముందుగానే మనం చికిత్స పొందడానికి చేసే టెస్ట్ పాప్స్మియర్ టెస్ట్. దీన్ని ఈరోజు క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా మొత్తం ఇక్కడికి వచ్చిన స్త్రీలందరిలో అవేర్నెస్ కల్పించడానికి ఫ్రీగా చేసి వాళ్ళకి ముందుగానే అవేర్నెస్ తీసుకొస్తాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది 100% ప్రివెంటబుల్ క్యాన్సర్ అండి. సో అది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అది ఇన్ఫెక్షన్ రాకుండానే మనం టీనేజ్ పిల్లలకి, అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందే మనం వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల అసలు ఇన్ఫెక్షనే రాకుండా మనం చూసుకోవచ్చండి. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. అది మనం పాప్స్మియర్ ద్వారా అబ్నార్మల్ సెల్స్ అన్ని చూసుకొని డయాగ్నోస్ చేసి చేంజెస్ వచ్చాయి అనుకున్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనకు అందరం తెలుసుకున్నాము పాప్స్మియర్ అనే ప్రాసెస్ వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని స్క్రీన్ చేయొచ్చు అని. దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలని. ఇప్పటి
ఇప్పటికే హయ్యర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అవేర్నెస్ వచ్చింది లాస్ట్ 5 ఇయర్స్లో. బట్ ఇంకా లోవర్ క్లాస్ పీపుల్కి ఇంకా అవేర్నెస్ రావాలి. అండ్ ఈ వ్యాక్సిన్ కూడా కొంచెం అంటే ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. దీని ప్రైస్ అది కాస్ట్ కొంచెం తగ్గించి అందరికీ అవైలబుల్గా ఉండేలాగా ఇది ఉండాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అయితే అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయకముందు కనుక మనం వ్యాక్సిన్ వేయించుకుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే అది అంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా అడ్వకేట్ చేస్తున్నారు. అంటే ఇవ్వాల్సిందిగా అందరికీ ఈవెన్ అందరూ గైనకాలజిస్టులకి తర్వాత స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని అంటే కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మిగతా స్టేట్స్కి కూడా ఆలోచన ఉంది. కానీ మిగతా ఏమైనా స్వచ్ఛంద సంస్థలు అవి కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఈ వ్యాక్సిన్ని కనుక మనం ప్రొపగేట్ చేస్తే బాగా ఈ క్యాన్సర్ రాకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ దాని ఎఫిషియన్సీ. సో అందుకనే అందరికీ ఇది వేసుకోవాల్సిందిగా ఈ క్యాన్సర్ నివారణ దినోత్సవం క్యాన్సర్ డే సందర్భంగా మనం చేసుకుంటాం. మామూలుగా ఈ స్క్రీనింగ్ క్యాంప్ అంటే ఏ లక్షణాలు ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళల్లో ఈ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఈ ప్యాప్స్మియర్ అనేది దీని వలన మనకి తెలుస్తుంది. లక్షణాలు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వస్తారు మన దగ్గరికి ప్రాబ్లంతో. ఏ ప్రాబ్లము లేని వాళ్ళని స్క్రీన్ చేయటం దీన్ని ముఖ్య ఉద్దేశం. వీళ్ళందరూ అంటే ఎర్లీగా మ్యారేజెస్ మన ఇండియాలో చాలా కామన్. ఆ ఎర్లీ మ్యారేజెస్ వలన ఈ వ్యాధి తొందరగా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఏ వ్యాధి లక్షణాలు లేని వాళ్ళని స్క్రీన్ చేసి ఈ లక్షణాలు లేకపోయినా కానీ ఒక 10 ఏళ్ల ముందే మనం క్యాన్సర్ ముందస్తు ప్రాబ్లమ్ని మనం డిటెక్ట్ చేసి క్యాన్సర్ రాకుండా మనం నివారణ చేయవచ్చు.